కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై చోటు చేసుకున్న హత్యాచార సంఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలకు ఆజ్యం పోసేలా చేస్తుంది. ఈ ఘటన నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓపీ సేవల్ని నిలుపుదల చేశారు. అత్యవసర సేవలు మాత్రమే చేస్తున్నారు. వైద్యుల నిరసనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో శాంతి భద్రతలు కట్టుతప్పకుండా ఉండాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఘటన చోటు చేసుకున్న పశ్చిమ బెంగాల్లో ఎప్పటికప్పుడు సమాచారం తమకు అందించాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మెయిల్ లేదా ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా తమకు నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు అంచనా వేసి మిగతా చర్యలు తీసుకుంటామని హోంశాఖ వెల్లడించింది. హత్యాచారం జరిగిందని భావిస్తున్న వైద్య కళాశాలకు చెందిన అధికారుల నుంచి మాకు సరైన సమాచారం అందలేదు అన్నారు. వారి వద్ద నుంచి కూడా కనీసం మద్దతు కూడా దక్కలేదు. పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అందువల్లే ఈ కేసును కోల్కతా హైకోర్టుకు సీబీఐ అప్పగించిందని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అత్యాచారం ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటీవల దేశంలో అన్ని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు భద్రత కల్పించాలి. కళాశాలలో, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలి. రక్షణ చర్యలను విధిగా పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లోనే ఓపీడీ వార్డులు, క్యాజువాలిటీ హాస్టళ్లు, నివాస ప్రాంతాలు ఉండేలాగా చూడాలి. వైద్యులు, ఇతర సిబ్బంది తిరిగే కారిడార్లో భద్రత కల్పించాలి. ఇందుకోసం తగిన సిబ్బందిని కేటాయించుకోవాలి. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లోకి పంపించకూడదు అని ఈ ఉత్తర్వుల్లో నేషనల్ మెడికల్ కమిషన్ పేర్కొంది. నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. తదుపరి చర్యలకు ఉపక్రమించింది. ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రత్యేకంగా పోలీసుల్ని కూడా నియమించింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యానికి ఆదేశించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలోనూ రాత్రిపూట మహిళా వైద్యులకు విధులు కేటాయించకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అనుమానిత వ్యక్తులను కళాశాలలోకి అనుమతించకూడదని కూడా స్పష్టం చేసింది.